చాలా నాకు గౌరవనీయులు వాళ్ళు. నేను మాట పాట యాకూబు ప్రసిద్ధ కవి మిత్రుడు కావడం వల్ల ప్రతిసారి ప్రేమతో నన్ను పెట్టినాడు. నేనేదో పుస్తకాల గురించి సీరియస్గా మాట్లాడతానని మీరు ఊహించకండి. ఎందుకంటే బలిగర కృష్ణశాస్త్రి ఒక పుస్తకం రాసినాడు, ముకుందూరు స్వామి అని. ఆయన గురించి రాస్తూ ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఎట్లా మాట్లాడాలంటే నాకు అర్థమైంది. ఆయన చాలా యోగి, షడ్దర్శనాలు, చాలా విషయాలు తెలుసు ఆయనకు. అయితే అట్లాంటి యోగిని మరి మహాయోగి అంటావు కదా, జ్ఞాని కదా, పండితుడు కదా, అతన్ని కన్నడ సాహిత్య పరిషత్ వాళ్ళు ఈ తాత్విక దర్శనాల మీద మాట్లాడాలా, ఆధ్యాత్మిక దర్శనం మీద పిలువండి అంటాడు. ఈయన వచ్చి బలివర కృష్ణశాస్త్రి అంటే కన్నడ చింత చేస్తున్నాడు, ఎట్లా విలువాలా, ఈయన చదువు రాదన్నట్టు. చదువు రానాయనను పిలిచి ఏం మాట్లాడి గురువును అవమానిస్తారని బాధపడుతుంటే, ఏం నాయనా బాధపడుతున్నాడు, ఏమీ లేదు, ఒక పొరపాటు జరిగింది. ఆ కన్నడ సాహిత్య పరిషత్ వాళ్ళు అంటే జరిగింది, రీసెంట్ జరిగింది, మరి పాతది కాదు, మీతో మాట్లాడేయాలనుకుంటున్నారు, అది తాత్విక దర్శనాల మీద, ఆధ్యాత్మిక వేద మాట్లాడాలంటే అయ్యో దానికి ఎందుకంటే మీకేమో చదువు రాదు, వాళ్ళకి తెలియదు కదా అన్నాడు. అంటే దాందే ఉందంటే మనం పోదాం, పిలిచినారు, అక్కడ పోయి నాకు వాటి గురించి తెలియదని చెప్తాం. తెలియదని చెప్పడం జ్ఞానం, కానీ తెలిసినట్టు అని చెప్తా ఉంటాడు. అది అలా తెలియని దాన్ని తెలిసినట్టు చెప్పడం అనేది వద్దనేది పారమిత జానపద పామర సాహిత్యంలో ఉంది. అది ఆ సాహిత్యాన్ని పరిచయం చేయడం అనేది మా ఇంట్లో నాకు తెలిసినప్పుడు బాల్యంలో చిన్న చిన్న పుస్తకాలు, ఇప్పుడు అమ్మదంతు తల్లి నిన్నదంచి పుస్తకం చేతం భూనితుని నువ్వు నా ఇల్లం మందు నుండి జృంభడముగా తులుషో బిల్లం బలుకుము నాదు వాక్కులను సంప్రీతి జగన్మోహన్ అని పద్యాలట మా ఫాదర్ వాడది. అవే కాకుండా నాకు తెలియదు, ఇంట్లో ఉండిచ్చింది. శారద నిరదెందు గనసార పటీర మరాల మల్లికాహార తుషారపైన రజితాసల ఆకాశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాయిని శుభకారత నొప్పు నిన్ను మదిగానగా నిన్నడు గలుగు భారతి. ఈ పద్యం విన్నప్పుడల్లా ఈ పుస్తకాలు ఏమన్నా కాంతామని ఏదో తిక్కయ్య తత్వాలు, కాశిదాస్ తత్వాలు, వేమన శతకం, ఈ నరసింహదాస్ శతకాలు, శేషప్ప కవి, తర్వాత రివేపురన్మదాసు, రాకమచల్ల వెంకటదాసు, చిన్నదాసు, ఆమదొద్దిను, ఇలాంటి పుస్తకాలు తప్ప మాకు చిన్నప్పుడు పుస్తకాలు లేవు. కాకపోతే ఇక్కడ కింద చిన్న పేపర్ పడ్డా అపురూపంగా, ఎందుకంటే అప్పటికే ఇట్లా మొక్కించి అలవాటు ఉండేది. మా ఫాదర్ సరస్వతి అని ఇట్లా పెట్టిస్తుండే, ఇట్లా పెట్టేయడం వల్ల పవిత్రమైన ఆ పుస్తకాన్ని తొక్కడం కానీ, చిన్న పేపర్ పడితే కళ్ళకదే చదివే అలవాటు ఉంటుండే. ఆ చదవడం అనేది ఎందుకు వచ్చిందంటే మాకేదో ఇట్లా మాట్లాడతాము, రాస్తాము, వీటి గురించి విచేచన. నాకు తర్వాత అర్థమైందంటే మాట్లాడకుండా ఉండటమే. నీవు చదివిందైనా, నీ అనుభవాలైనా, నీ జ్ఞాపకాలైనా డిసిప్లైన్ చేసుకో. వాటినన్నింటినీ కాదనుకుంటేనే నీవు జ్ఞానివి తప్ప నీవు మాట్లాడాలనుకోవడం అనేది ఒక రకమైన సత్యానికి దారి కాదు. ఆధిపత్యం ఏదైతే ఉంటుందో, నేను జ్ఞానిని, నేను చెప్పగలను, నేను మాట్లాడగలను, ఈ సమాజాన్ని మార్చగలను అనే ఆధిపత్యం కూడా సత్యానికి కొంచెం నష్టం అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినప్పుడు మరి ఏం చేయాలి, నేను కాదని ఆయన చెప్పినాడు. ఏం చేయాలని కాదు, జీవితంలో ఉంటుంది, మన సత్యం అని కాదు కానీ మనం అనుభవిస్తున్నాం. ఈ అనుభవించేట్టున్నది దీన్ని తెలుసుకొని నాకు చాలా ఏంటి ప్రశ్న ఉండేది. మార్క్సిజం అమ్మనవలు చదువుకున్నా, నేను టాల్స్టాయ్ ఎంత భూమి చదువుకున్నా, చిన్న చిన్న ఎలక్సేరి లాంటివి, తర్వాత ప్రేమచందు నవలలు, గోపిచందు, ఉన్నవ లక్ష్మీనారాయణ అని, ఎలదేటి చిరుపాట సలయేటి కిరటాల బడిపోవు విరికన్నె ఒలుపు పోలే తీయని తేనె పూధోన సోనల పైన తూగాడు తొలిలాగు ధోన పోలే తెలిపొద్దు తెమ్మర తోవలో పైనమై పరివెత్తు కోయిల పాట వలని ఆరాధించే కృష్ణశాస్త్రం చదువుకున్నాము. కానీ మరి ఇవన్నీ చదువుతున్నాం, కానీ ఏంది ఎట్లా అంటే కేశవరెడ్డిని చదివిన తర్వాత నాకు ఇవన్నీ ఊహలు, రమణీయత, భావానుభూతి అద్భుతంగా మనోప్రపంచంలో తేలిపోడు. కవి సృజనకారులు, ధ్యానిగాళ్ళ వాళ్ళు, జ్ఞానిగాని వాళ్ళు, నిజమైన సత్యానికి దగ్గర ఉన్న వాళ్ళు సృజనకారులతో కవులవుతారు. విశ్వనాథ సత్యనారాయణ కవులు భ్రష్టయోగులే అని అంటారేమో తెలియదు, కానీ కవి కూడా ఒక రకమైన అవధూత అని అన్నారు. ఈ అవధూతల నుండి ఇట్లా ఉండి మరి ప్రపంచానికి అతీతంగా ఉండవా? అతీతంగా ఉండకుండా ప్రపంచంలోని అత్యంత ఉన్నతమైనవి, అత్యంత అల్పమనుకునే ఈ ప్రపంచం నిర్దేశించిన ఉత్తమ ఆధిపత్యాలు, తక్కువలు, న్యూన్యతలు ఇవేవి లేని స్థితిని అద్భుతంగా కాంచగలగాలని కేశవరెడ్డి మహారచయిత యొక్క చివరి గుడిసె చదివిన తర్వాత నాకు అర్థమైంది. చివరి గుడిసె చదివిన తర్వాత ఒక యానాదుల శ్మశానం దున్నేరు, శ్మశానాన్ని కూడా దున్నుకుంటుంటే భూసాం అడ్డం పడినప్పుడు ఆ కథ చదివిన తర్వాత నాకు మనం యోగుల్లాగా ఉండాలా, చిన్నప్పుడు ఏదైతే నేర్పినారో మన త్రోవ వేరు, మందార మకరంద మాధుర్యమున దేలు మధు పంపు ఓవుని మొదలమునకు నిర్మల మందాకిని వీచికలతో రాయంచి తిరిగిన తరంగిరులకు
లలిత రసాల పల్లవ కాదే చెట్టు కోయిల చేరిన పుటజములకు పూర్ణేంద్ర చంద్రిక స్మృత చకోరకం సాంద్ర నిహారములకు అనుకోవచ్చు, కానీ అవన్నీ పోకూడదు. కానీ శ్మశానం కూడా దున్నుకుంటే భూస్వామి అడ్డగించినప్పుడు కేశవరెడ్డి ఒక యోగిలా ఉండి ఎట్లా చూస్తా ఉన్నాడు. ఒక మూగవాని పిల్లల గోవిదో భూమి రైతు భక్కిరెడ్డి ఎంత దొంగాడుతూ ఉన్నాడు. రాముండాది రాజ్యముండాదిలో వృత్తులు కోలిపోయి నా పల్లె కన్నీరు పాట కంటే ముందు వచ్చిన వాళ్ళ నాకు తెలియదు. ఆ నవల చదవకముందు రాసిన అది వేరు, ఆ తర్వాత ఆయన దగ్గర అండి అది వేరు. ఇట్లా జీవితాన్ని దర్శించాలంటే ఓ కేశవరెడ్డి, ఒక రావి శాస్త్రి, ఒక దాశరథి, ఒక అల్లం రాజయ్య, ఒక శ్రీపాద, ఒక ఉన్నవ లక్ష్మీనారాయణ, ఒక బండి నారాయణ స్వామి, ఓ మధురాంతక రాజారాం గారు, ఓ సింగమనేని నారాయణ గారు, ఓ చిలుకూరు దేవపుత్ర గారు, ఇట్లా ఈ రచయితలు చదివిన తర్వాత మరి పాటలలో నా పాట గద్దరన్న పాట నాకు మహా ఇష్టం. మరి పాట కంటే ముందు మాకు తెలిసిన పుస్తకాలు అవి. ఇవి చదివిన తర్వాత మరి ఇట్లా జీవితంతో దూరంగా ప్రయాణం చేద్దామా, జీవితంతో ఉందామా? జీవితంలో అనివార్యంగా ఉండాల్సి వస్తుంట జిడ్డు కృష్ణమూర్తి. నీ వద్దనుకున్నా జీవితంతో ఉండాలా. జీవితంతో నువ్వు పాటలు రాస్తావు కదా, పూసినప్పుడు వెన్నెలమేనా తెలంగాణ వీణా అని పాట రాసిన కథ పదగతుల వాణి, ఇవన్నీ రాయడానికి కారణం అంటే కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళ భావన, గద్దర్ లాంటి వాళ్ళ భావన, ప్రాచీన పద్యాలు. మీరు అంటారుగా అడవిని కాంచ భూమిశ్వరు డంబర సుంపు సరజ్జరి పటల మురుట తబంగ తరంగ పృథక్ నిస్పరసుడు పరిపుల్ల కలాప కలాభిజాలు, ఇట్లాంటి పద్యాలని అంబరవాపు జ్యోత్పల కరంబుజ శారద చంద్ర చంద్రిక ఆడంబర చారమూర్తి పకట స్ఫుట భూషణ రత్నదీపిక చుంబిత దివ్యభాగ సుత సుప్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత వేరన్నాడు. ఊరికి కాదు, భావాంబరంలో ఇట్లాంటి పద్యాలను చదివిన తర్వాత మరి భావ జీవితం మాకేమో జీవితం గొప్పది. ఈ జీవితాన్ని ఎక్కడ మాకు దొరికింది? ఎక్కడ మా జీవితం రాజ్యం తెలిసింది? తలపక్షడ గుచ్చి బాతుములు కేదారంపు గులియాంతరస్థలు నిద్రింప యూరేకులు కాంచి ఉసస్నాత ప్రయాత నిజ పిండివలి సాకట్స్పలి తదావాసంపు చేర్పగా రేవుని దిగ్గుంజేరా నిస్వం భారవాణి గారి నవ్వుని స్నాడి గోప్యోగ్యమలంట పద్యాలు. అసలు జీవితం ఆ బట్టలు ఉతుకుతూ అంశలు అల్తేనంట ఈ కావలి వాళ్ళు అవి ఎవరో బ్రాహ్మలు స్నానం చేసిపోయిన బట్టలు, ఇవి ఇయ్యపోతే కేసు అవుతాయని వాటిని చూస్తే పోతే హంసలు లేచిపోతుంటే వాళ్ళు నవ్వుతున్నారు స్త్రీ అన్నప్పుడు జీవితాన్ని ఎంత గొప్పగా దర్శించినప్పుడు జీవితాన్ని దర్శించే కృష్ణదేవరాయలు లాంటి కవి 15వ శతాబ్దంలో ముందు 1460 ప్రాంతాల్లో ఇట్లా జీవితాన్ని దర్శించే పద్యాలు ఉంటాయా? ఆశ్చర్యపోయినాను. అంటే మన లెక్క కరెక్టే, మనది. మనం ఇంకేం బాధ లేదు. మనం ఇంకా మరి అందులో పోయి పోతనామాత్రుడు శ్రీనాథుడు వాళ్ళు చదువుకొని కొద్ది మా ఫాదర్ వల్ల ఈ పద్యాల వల్ల జీవితాన్ని దర్శించబట్టని. మాకప్పటికి గాథా సప్తశతి రాదు. గాథా సప్తశతిలో తల్లి ఏడుస్తూ ఉంటుంది. 4వ శతకంలో 21వ పద్యం మీరు చదవండి, అందులో పద్యం ఉంటుంది. తల్లి ఏడుస్తూ ఉంటే వర్షం వస్తుంది, పసిబిడ్డ పురిటికందు బిడ్డ తడుస్తుందేమని తల్లి తన కొంగును తన దేహాన్ని బిడ్డకి కప్పితే ఆ బిడ్డ తడిసిపోతుంది. ఎట్లా తడిసిపోయిందంటే వాన వల్ల కాదు, తల్లి కన్నీళ్ళ వల్ల తడిసిపోయిందంటారు. ఇలా తల్లి కన్నీళ్ళ వల్ల సరిగిపోవటం అనేది ఎట్లా వచ్చింది? జీవితాన్ని దర్శించడం వల్ల వచ్చింది. రైతులు దున్తుంటే ఆ యొక్క నురుగు ఎండి కడలు లాగుందంటాడు. ఇలాంటి జీవితం ఉన్న వాళ్లకు జీవితాన్ని ఉంటే జీవితమే సత్యం. అందుకే దీన్ని ఏం చెప్పినాడు? లోకముల ఉన్నట్లు నడిచి లోకదూషానాలు విడిచి లోకము నీ బతుకు నీవు జీవించడం అనేది సాధారణంగా జీవించడం నేర్చుకోవాలా. ఏ స్పైకు విరాట్ నవల పొనుగోటి కృష్ణారెడ్డి అని వాదించిన స్పైక్ లాంటి విరాట్ నవల చదవకముందే జీవితంలో మహాసేనాధిపతి చివరకు న్యాయాధికారిగా మారి అన్ని మారి యోగిగా మారి కుక్కరగాసి అంటాడు. అంటే నువ్వు ఇక్కడ ఏంటంటే మళ్ళీ నేను కృష్ణమూర్తి దగ్గర వస్తున్నా. స్పైక్ విరాట్ నవల చదివినప్పుడు కృష్ణమూర్తి గారు మీకు తెలిసిన విషయం కానీ చాలా నేను పంచుకోవడానికే చెప్తున్నాను. ముందే చెప్పిన నాకు తెలుసు అని చెప్తలేను. మీరైతే దేన్నైతే వ్యతిరేకిస్తుండ్రో, దేన్నైతే మీకు ఆమోదం కాదో మీరు అక్కడి నుంచే మొదలు పెట్టండి, మీకు సత్యవగతం అయితే అంటాడు. మీరు అక్కడి నుంచే మొదలు పెట్టండి. కనుక కమ్యూనిస్టులు ఏం చేయాలా? యోగుల నుంచి, తత్వవేత్తల నుంచి, బుద్ధుల నుంచి, కబీరు నుంచి, నామదేవ్ నుంచి, తుకారాం నుంచి, అల్లమహాప్రభు నుంచి, కిరిస్తు నుంచి, అమనస్క నుంచి, అచల నుంచి, సిద్ధ సాంప్రదాయ వైశేషిక అభినవ పూర్ణగుప్తు శంకరాచార్య నుంచి కమ్యూనిస్టులు మొదలుపెట్టారా?
ఈ సాంప్రదాయ నాయకులు నిజమైన ఆస్తికవాదులు కమ్యూనిస్టుల నుంచి మొదలుపెట్టాలా. అప్పుడు ఈ దేశంలో సత్యం ఆశ్రితం అవుతుంది. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ప్రతిదీ పరస్పర ఆధారపూరితంగా ఉంటున్న బుద్ధుని శూన్యవాదం నుంచి సిద్ధ నాగార్జునుడు అభివృద్ధి చేస్తే ఏటుగురు బలరామమూర్తి పుస్తకం చదవకపోతే నాకు అర్థం కాదు. సిద్ధ నాగార్జునుడికి వల్ల శంకరుని అద్వైతం వచ్చిందంటే శంకరుని అద్వైతం వల్ల మాయావాదం పెరిగి దృశ్యం విద్య సమస్త విశ్వంలో సన్యాసులు సాధులు ఎక్కువై బౌద్ధంలోని మంచి లక్షణాలను తీసుకోకపోతే ప్రచ్ఛన్న బౌద్ధుల శంకరాచార్యుని వల్ల కూడా తరచు మళ్ళీ ప్రతి మతం కానీ ప్రతి తత్వం కానీ ప్రతి ఉద్యమం కానీ ప్రతి ఎస్టాబ్లిష్ అయితే వ్యవస్థీకృతం అయితే అదొక ఆధిపత్య రూపంగా ఉంటుంది. దాన్ని వ్యతిరేకించడం కోసం రామానుజాచార్యుడు మళ్ళీ విశిష్టాద్వైతం తేవలసి వచ్చింది. అప్పుడు కవిత్వంలో ప్రబంధాలు సాహిత్యాలు అలసాని పొద్దున అష్టదిగ్గజ కవులు ఇలాంటి స్థితి కనుక మాకేందంటే ప్రజల తరపునే రాయాలా, అధ్యయనం చేయాలా. ఈ అధ్యయనం అంతా చేసి నీవు బాగా సంస్కృతంలో రాస్తావు అనుకో, అదంతా పోతన్న గారు శ్రీనాథులు గారు వాళ్ళకంటే నువ్వు ఎక్కువ రాస్తావు. అద్భుత కంటే నీవేం చేయాలంటే జీవితంలోకి వెళ్ళిపోవాలి. ఎరకలినాగన్నా ఉంటుండే టైం ఉంది బంద్ చేస్తా నేను. ఈ ఊరి శివరాం ఏసుకున్న గుడిసె ఒకటి ఉండే అంటే చాలా బాగా రాయిస్తున్నాను. పదగతులు సరగతులు పల్లవించి అట్లాంటి పాటలు అంటే బాగా గోరటం కన్నా అనంత కాంతి పుంజమును తొలగించే నింగిరంతరంపు వెలుగు పూలు నేలకవిత జల్లవాడు సగల తేరు చుట్టూ భూమి పగల్లాత తిప్పేవాడు లేడి పరుగులత వేడి గుర్రములాడించేవాడు ఇట్లా రాయొచ్చు. కానీ పండితులు బాహా అంటారు. చీకటి వేసిన సిక్కుముడలను విప్పుకొని వెలుగు పంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేలను మోపి నింగి నుంచి జారి నేలపైకి వారి నోరారట మీరు ఎందుకంటే ఓహో అద్భుతమైన ప్రయోగాలు అనొచ్చు. కానీ జీవితం ఈ జీవితం పట్టుకునేది నాకు అక్కడికి వస్తున్నా. పట్టుకోవడం అనేది గాథా సప్తశతి కృష్ణదేవరాయల నుంచి కేశవరెడ్డి నుంచి నామిని నుంచి బండి నారాయణ స్వామి నుంచి ఇలాంటి వాళ్ళ నుంచి గద్దర్ నుంచి రావటం వల్ల నేను ఒక్కటే పాట, ఎందుకంటే సమయం కాదు కనుక, ఎరకలి నాగన్న ఉంటుండే ఈ ఊరి శివరాం ఏసుకున్న గుడిసె ఒకటుండే బూడిది పిర్రల బుడ్డగోసి అని అయిపోయింది. బూడిది పిర్రల బుడ్డగోసి బిర్రుగా నడుముకు ఎగబోసి చెడుగుడు అడుగు ఎలుగు లెంకటి పిట్టె పరుగు. మరి ఎలుగు లెంకటి పిట్టేంది తెలుసుకో. మరి మాదే నాకు తెలిసిన జీవితం రాస్తా. ఎలక్సీ ఎవడు కుంటాకింటే ఎవడు అంటే నేను చెప్తా. నీవు తెలుసుకోవాల్సిన బాధ్యత పాఠకులది సాహితీకారది. ఎలుగు లెంకటి పిట్టెట్ట నడుస్తారు ఎరకలాయనట్టు నడుస్తారు. ఇది జీవితం తెలిసినోడు తెలుస్తుంది. ఎలుగు లెంకటి పిట్టె పరుగు ఎడమ చేతుల ఎదురు పరుగు ఈత వనవను గాలించి నాగన్న బంగారం ఏదో దాసినట్టుగా లేత బరుగును తడిమి చూసేది. కడుప తలుపు లేని గుడిసే, కడుప లేదు తలుపు లేదు. రమణ మహర్షి తెలియదు, యోగులు తెలియరు, కానీ కడపకు తలుపు లేదు గుర్తుపెట్టుకో. తలుపు లేదంటే ఎంత యోగి ఉండాలా. కడుప తలుపు లేని గుడిసే తుంగముస్తలు దాసే గరిసే ఇడుపు నావక దోనె విలిసే పంది పిల్లల దరికి విలిసే ఉలువజొన్న పొట్టు ఉలిసే ఊరి ఎంగిలి కొంత గలిసే కుడి తిని కుడి సేతనే గలిపే కుడి తిని కుడి సేతనే గలిపే ఆ పంది పిల్లల ప్రేమతో విందున్నదని పిలిసే చెక్క పట్టు పిండి కలిపి బుదగరిచ్చి పిలిచినాక దావుచ్చి అంటే దగ్గరికి వస్తావి గున్నలు మేపు దాగుకుంటా పందులు తోకలు పూతుంటే చూసి లోకమున ఈ కోలే దేకేది నాగన్నా శివరి తన లోకమే తన లోకమయ్యేది. జరాపరాధు జరసేపాపరాధు నాగన్న రాగి
అయ్యా, సుక్క సుక్క పంది పిల్ల ఉడితే శుభము జరగని మొక్కేటోడు. చూసుకో దగ్గరబాం. సుక్క పంది పిల్ల ఉడితే శుభము జరగని మొక్కేటోడు. సార్ శ్రీనివాస్ గారు వచ్చింది సార్. సుక్క పంది నువ్వు టైం పాటిస్తా సార్. సుక్క పంది పిల్ల ఉడితే శుభము జరగని మొక్కేటోడు. బట్ట పందికి కళ్ళు దాపి భాగవత వినిపించేటోడు. కలడందరూ దీనులేడ కళ్ళందరూ భక్తయోగి గణముల పాలన కళ్ళందరూ అన్ని కలడు కలండనవాడు కలడో లేడో అని వినిపించుండేది. కానీ తనకు తెలిసిన భాగవతం బట్ట పందికి కళ్ళు దాపి భాగవతం వినిపించేటోడు. రాగి గున్నకు తోడు చూపి యోగముల తిలకించేటోడు. పందులే తన బంధువర్గముగా నాగన్న ఎనకడ పందులే తన బంధువర్గముగా బాధల్లో సుఖములో బతుకునే కళ ఓసుకునేది. ఆవుతో షికారు కెళ్ళి 5 కంసులు తెచ్చేటోడు. అలాలు చేసే అలికి ఓటి కళ్ళు పోసే గౌడు కోటి. ఇడవకుండా పట్టుకున్న ఇంటిదాని ఇందుకోటి. మనసు తెలుసుక మసలుతున్న ఉంచుకున్న ఎల్లికోటి. ఆకలని యాచించేటోనికి అడగకుండానే దానమోటి. 5 కన్ను కాటెక్కువ పడితే ఆ పిచ్చలాను అడవిలోనే వదిలి వచ్చేది. ఎరకరిలాగన్న ఉంటుండే. బగ్గెందల్లా తిరిగి జగ్గలను తెగ నరికి సెలిగిన బరుగులను పలుగు రాతి నీరనారబెట్టి తట్టలు బుట్టాలు జల్లలు తడికెలందంగా ఎన్నో చేసి ఎన్నో పనులు తిండి గింజలవతను చెయ్యి ఎత్తు లేసిన నల్ల తాసును వడిసి పట్టి పానముండంగానే దాని పంటి కూరల విషము ఉండి ఒడిసే చేత తిప్పి బుసలు కొట్టే విషనాగులకే బుగులునే పుట్టించేటోడు. ఊరి దొరలను చూసి ఎందుకో నాగన్న ఎనుకట ఉరుకులు పరుగులు పెట్టేది. అట్లా అంటే టైం మరి మళ్ళీ అట్లా మాకు జీవితం. నేను ఎందుకంటే ఇవన్నీ చదువుకుంటామంటే కావాలని చదువుకోవాలి. మాకు చెప్పినాగా నా పుస్తకాలు ఏం చదవని కానీ అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు ఇప్పుడు నేను అన్నప్పుడు పరిమితత్వం ప్రశాంతం సహజత్వం నా ఫిలాసఫీ అంట. అది ఇప్పుడు సారు ఒప్పుకోవడానికి ముందని చెప్తా కానీ అది కె శ్రీనివాస్ గారి మాటలు నావి కాదు. అంటే నడిపినప్పుడు నాకు సంభాషణ మొదలుకొని రాయశాస్త్రం మొదలుకొని ఇదంతా చదవటం భావనా ప్రపంచంలో ఉండడం వేరు, జీవితం ఉండాలా. ఆ జీవితం ఉండటం వల్లనే మాకు ప్రేరణ కలిగించినాయి. అప్పుడు నీవు నీకు అమ్మనవరు చదివినా టాలుస్తాయి. మాకేంటంటే మా పాత్రలు మేము చదువుతుంటే వాళ్ళకు చదువుతుంటే మా పాత్రలు మాకు కలుగుతుంటాయి. అది కళ్ళు నిలపడం కోసం పుస్తకాలు ఎంత చదువుతారో ఆ పుస్తకాలలో ఉన్న పుస్తక అధ్యయనం అంటే ఒక రకంగా యోగి కావాలంటారుగా. యోగి నా గురుడు నన్ను మంచి యోగి గమ్మనేనే జ్ఞాని గమ్మనేనే. ఎట్లయితారు యోగి? ముక్కు మూసుకొని తపస్సు చేసి జ్ఞానం చేస్తే కాదనడు. రమణ మహర్షి చెప్పిన జిడ్డు కృష్ణుడు చెప్పినాడు. నీవైతే సంకేతాలు నీవు నెలకొల్పిన విగ్రహాలు, నీవు నమ్మే విశ్వాసాలు, నీ పూజలు, నీ మంత్రాలు అవన్నీ సత్యానికి దూరం అని చెప్పినాడు జిడ్డు కృష్ణమూర్తి గారు. ఇవన్నీ దూరం అని జిడ్డు కృష్ణమూర్తి చెప్పముందే మా ఊర్లో అసలు చిన్న చిన్న పుస్తకాలు చెప్పినారు. చిన్న పుస్తకాలు మాకు అవి తెలియకుండానే చిన్న పుస్తకాలు అని చెప్పినారు. అందుకనే ఆ జీవితం ఉన్న వాళ్ళకు జీవితాన్ని దర్శించడం దానికి ఈ పుస్తకాలన్నీ ఇంతమంది చెప్పిన జీవితంలోకి వెళ్ళిపోతూ ఇంకా అన్నీ ఎక్కువ చేయొద్దు. ఇక నేను నమస్కారం చెప్తూ ఇంకా
చాలా ఉన్నాయి కానీ అవసరం లేదు, మనదే మొత్తం అయితే టైం బాగుండదని. నాకేంటంటే నాకు చాలా పుస్తకం ఇప్పటికీ నాకు ఇష్టం. నాకు రోజు చదువుకుంటా, చదివితే నేను శాస్త్రం వెళ్ళ కానీ చదువులలో మర్మం వెళ్ళ చదివి తండ్రి ఆ మర్మం చదవని చెప్పినట్టు పోతనామాత్యుడు. చదవడం చదవడం బాగుంది, ఏది మర్మం? బండారన్ ఆ మర్మం చదవాలా. ఏది ఉత్తపై తిప్పననే కాదు, ఉత్తన్న పాత్ర కూడా బండి నర్స కనపడిద్దామని వచ్చింది. ఆ ఉత్తన్న పాత్ర ఉన్నదా? అక్కడ ఉన్నదో లేదు కానీ కొడుమూరి చిన్నదాస్ గారు ఆయన ఏమంటే, నాయన గురువు ఎక్కడలేడు, గురువులొద్దు, నీకు నీవే గురువు. గురువు ఎక్కడలేడు, గురువులొద్దు, విగ్రహాలొద్దు. ధర్మం నిజమైన ఆధ్యాత్మిక తత్వం ప్రపంచంలో ఏ మతానికి లేని గొప్ప తత్వం భారతదేశంలో హిందూ మతానికి ఉంది కాదు, రమణ మహర్షికి, జిడ్డు కృష్ణమూర్తికి ఉంది, అది కబీర్కి ఉంది, అది నామదేవ్కి ఉంది, అది తుకారాంకు ఉంది, అది అల్లమాప్రభుకు ఉంది, అక్కమ్మదేవికి ఉంది, దాసమయ్యకు ఉంది, వీరబ్రహ్మం గారికి ఉంది. అది శ్రమతో కూడిన, తత్వంతో కూడిన, పనితో కూడిన నిరాకార నిర్గుణ రూప నిన్నెరింగి ఎటు సేవించున్నాడు దుర్గ దగ్గర సుపదాసు. అరూపకుడో వధువు ఈ స్వరూపము వారిచ్చిరో, అకార యుకార మకారమును ఏ ప్రకారమున కల్పించురో, గణింపక నిరుగుండవే త్రైగుండవని అంటరేంది అని చెప్పాడు. ఇలాంటి నిర్గుణ తత్వంతో ఉన్న తత్వాన్ని, ఈ మానవతావాదాన్ని కలందర్ బాబాయ్ ఎట్లయితే బందే నవాజుడు మట్టిలో ఆడుతుని, మట్టిలో మసీద్ దగ్గర, మసీదులో లేడు మట్టిలో దేవుడు అని చెప్పిండు. కావాలో రాయొకటే, కాశీలో రాయొకటే. అట్లనే షిరిడి సాయిబాబా చెప్పినాడు, అట్లనే రమణ మహర్షి చెప్పినాడు, రామకృష్ణ పరమహంస చెప్పినాడు. ఈ సత్యమైన దానికే మన ప్రయాణం తగల. సత్యం అయిపోతే, ధర్మం అయిపోతే, మానవత్వం పోతే ప్రపంచం అటు నుంచి వాళ్ళు రావాలా, ఇటు నుంచి మనం పోవాలా. అది మానవతకు సత్యానికి దారి అవుతుంది. అవి పుస్తకాలు మాత్రమే చేస్తుంది. వైకుంఠ ఏకాదశి ఎల్లుంటుంది కానీ నిజమైన వైకుంఠాదశిని తలపించిన యాకోబుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.